ప్రార్థన నోటితో చెయ్యడం చాలా తేలిక, కానీ దాని యందు పూనిక కలగడం వల్లనే మీకు ఫలితం ఉంటుంది. మీకు ఆ పూనిక ఉండాలి. ఈయనకి చెప్తే అయి తీరుతుందా పని, ఆ నమ్మకం మీకుందనుకోండి, పని అవుతుంది. సర్వదా కృతకార్యోసా హనుమాన్ నత్ర సంశయ అంటారు రామాయణంలో. జాంబవంతుడు హనుమకి పని అప్పచెప్తే అవకపోవడం అన్నది లేదు. మిగిలిన వాళ్ళందరూ అనుమానపడ్డారు, ఆయన ఒక్కడే అనుమానపడలేదు. ఎక్కడ గురి ఉందో అది గురువు, ఎక్కడ విశ్వాసం ఉందో అది ఈశ్వరుడు. నేను ఒక పూల కొమ్మని తెచ్చి నా ఇంట్లో ఒక గదిలో పెట్టాను అనుకోండి, అది అలంకార వస్తువు. చెట్టు మీద ఉంటే కొమ్మ, నా ఇంట్లోకి తీసుకొచ్చి ఒక గూట్లో పెడితే బొమ్మ, నా పూజా మందిరంలో పెట్టి నేను నమస్కారం చేస్తే అది అమ్మ. అంతే. అది కొమ్మ, బొమ్మ, అమ్మ అన్నది మీ నమ్మకం బట్టి మారుతుంది. మీ నమ్మకమే ఈశ్వరుడు. అంతే. ఆ నమ్మకం లేనప్పుడు ఎన్ని చెప్పండి అనవసరం. ఈ నమ్మకం కలగడానికి ఏం చెయ్యాలని అడిగారు. నువ్వు ఒక పద్యం చదివి, ఓ శ్లోకం చదివి దానికి ఏమర్థమో అది చెప్పడానికి ప్రవచనం అనవసరం అని చెప్పింది శాస్త్రం. నువ్వు ప్రవచనం చేసేది కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం చదివి ఆ శ్లోకంలో ఉన్న మాటలకి ఏది అర్థమో ఆ అర్థం ఒక్కటే చెప్పడం కోసం ప్రవచనం చేయడు. ప్రవచనం దేనికి చేస్తారో తెలుసా అండి? మొక్క పాతినట్టు చెయ్యమని చెప్పి. మొక్క పాతినట్టు చేయడం అంటే, మొక్క పాతేవాడు ఒక మొక్క తీసుకొస్తాడు. ఆ మొక్కకి తల్లి వేరు అని ఉంటుంది, పిల్ల వేర్లు అని ఉంటాయి. అదేదో ఇంత తల్లి వేరు, ఇంతంత పిల్ల వేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మొక్కని వేలు పెట్టి ఇలా అని అందులో పెట్టి మట్టి పూడ్చి చేయొచ్చు. కానీ అలా పూడ్చి చేస్తే గట్టిగా గాలి వచ్చిందనుకోండి, పడిపోతుంది ఆ మొక్క. కాబట్టి ఏం చేయాలి? ముందు మట్టిలో నీళ్లు పొయ్యాలి, గుల్లగా మట్టి అయ్యేటట్టు చూడాలి. తర్వాత ఒక బలమైన సాధనాన్ని దానిలోకి దింపాలి. దింపి కన్నం పడితే చాలదు, దాన్ని ఇలా తిప్పాలి, కొంచెం గట్టిగా తిప్పాలి. తిప్పి దానిలోకి ఈ మొక్కని పెట్టాలి. పెట్టి కింద మట్టి సరిపోయిందా లేదా ఆధారం చూడాలి. చుట్టూ మట్టి వెయ్యాలి, నొక్కి చూడాలి. నొక్కి చూసి మొక్క కుదురుగా స్థిరంగా నిలబడింది అంటే అప్పుడు మళ్ళీ నీళ్లు పొయ్యాలి. నారు పోసిన వాడు నీరు పొయ్యాలి. ఇప్పుడు ఆ మొక్క బతకడానికి యోగ్యమైన స్థితిని నువ్వు కల్పించావు. లేకపోతే మొక్క పాతడం అంటే ఇలా ఇలా అనకుండా కూడా మొక్క పాతచ్చు, కానీ అలా పాతిన మొక్కలు నిలబడే అవకాశం తక్కువ. 198 మొక్కలు పడిపోతాయి. ప్రవచనం అన్న మాట మనకి సనాతన ధర్మంలో దేని కొరకు వచ్చింది? ఎందుకు సూతుడు పురాణం చెప్పాడంటే, వినేటటువంటి వాళ్ళ మనస్సులో ఈశ్వరుడి గురించినటువంటి పూనిక బాగా రావాలి, నిలబడాలి. అలా నిలబడడం కోసం నువ్వేం చెప్తున్నావో దాని యొక్క వాక్యార్థము చెప్పడానికి నువ్వు చెప్పక్కర్లేదు. ఒక ఉదాహరణకి, నేను కృష్ణకృష్ణామృతంలోంచి ఓ శ్లోకం తీసుకుని అందులో దాని అర్థం చెప్పేసి అలా నేను 7 రోజుల్లో 63 శ్లోకాలు పూర్తి చేశాను అన్నాను అనుకోండి, అది సిలబస్సు కాదు, అలా చెప్పేస్తే అది విజయము కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క శబ్దాన్ని నేర్చుకో. నేర్చుకున్న ఒక్క శబ్దం పట్ల పరమ పూనిక నీకు కలగాలి. అవతల వారికి పూనిక కలగడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు తప్ప, సిలబస్ పూర్తి చేసినట్టు ఎన్ని శ్లోకాలు పూర్తి చేశానో ఆ శ్లోకానికే ఎంత కట్టుబడి మాట్లాడుతున్నానని మాట్లాడడానికి ప్రవచనాలు ఉండవు. ఎంత బాగా అవతల వాళ్ళ యొక్క పూనికని నిలబెట్టగలుగుతావన్న దాన్ని బాగా పెంచడం కోసం నీకు ఎంత పూనిక ఉంది అన్నది నీ యొక్క వాక్కు యందు ఆవిష్కృతము కావాలి. నీకు లేనిది అవతల వాడికి ఎలా ఇస్తావు? కాబట్టి
అటువంటి పూనికను పెంచడానికి ప్రవచనం ఉంటుంది. అటువంటి పూనికని భగవంతుని యందు మీకు కల్పించడానికి ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన అన్నది సనాతన ధర్మంలో అంత శక్తివంతం. అసలు మీకు యథార్థమైన మాట చెప్పాలంటే ప్రార్థన యొక్క రూపాంతరమే ఆశ్రమము మారుట. ఏమిటండి మీరు అన్న మాట కొంచెం అయోమయంగా ఉంది అని మీరు నన్ను అనొచ్చు. ఒక బాధ పోవడానికి మనం ఇంకొక బాధని తీసుకుంటూ ఉంటాం. ఒక ఉదాహరణకి కడుపులో అజీర్ణంగా ఉందనుకోండి, కడుపులో అక్కర్లేని విషయాలు పెరిగిపోయాయి అని నాకు అనుమానం వచ్చిందనుకోండి, ఇప్పుడు నాకు ఒక బాధ, కడుపు నొప్పి. ఈ బాధ పోవడానికి నేనేం చేస్తాను? స్వచ్ఛందంగా ఇంకో బాధని స్వీకరిస్తాను. ఏమిటి ఆ బాధ? ఆమదం తాగుతాను. ఆమదం తాగడం నాకు సంతోషం ఏంటి? సంతోషమై నేను ఆమదం తాగను. కడుపులో ఉన్న బాధ తీరడానికి ఇంకో బాధ పుచ్చుకున్నాను. ఈ బాధ వల్ల ఆ బాధ పోయి మొత్తానికి నేను ఉపశాంతి పొందడానికి బాధ పుచ్చుకున్నాను. అలాగే కట్లు వదలడానికి కట్లు సనాతన ధర్మంలో, ప్రార్థన కూడా అంతే. కట్లు వదలడానికి కట్లు తప్ప కట్లు పెరగడానికి కట్లు కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. పత్తికి కట్టు వేసేవాళ్ళు ఏం చేస్తారంటే ముందు పత్తిని తీసుకొచ్చి గట్టిగా కట్టు కడతారు. కట్టు కట్టి మళ్ళీ దాన్ని చాలా దూర ప్రాంతానికి పంపించాలి కాబట్టి ఒక యంత్రం కిందకి పంపిస్తారు. పంపిస్తే ఆ యంత్రం ఏం చేస్తుందంటే ఇంతకు ముందు తాటితో కట్టినప్పుడు చాలా గట్టిగా కట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ యంత్రం మధ్యలోకి పత్తి వెళ్ళినప్పుడు పత్తిని రెండు వైపుల నుంచి పైనుంచి కూడా యంత్రం దగ్గరికి నొక్కుతుంది. కొంత పత్తిని, ఏదో ఇంత బరువున్న పత్తి నొక్కేస్తుంది. నొక్కేస్తే ఏమైపోతుందంటే ఇంతకు ముందు చాలా గట్టిగా కట్టామనుకున్న కట్టు ఇప్పుడు వదిలైపోతుంది. ఆ నొక్కేయడంలో ఆ కట్టు ఊడిపోతుంది. ఇప్పుడు ఎంత గట్టిగా నొక్కాలో అంత గట్టిగా నొక్కేసింది యంత్రం. ఇప్పుడు ఇంకా ఆ కట్టిన కట్టు రెండో కట్టు అలా ఉన్నది అలా మళ్ళీ వదిలేసింది అనుకోండి, మళ్ళీ ఊడిపోతుంది పత్తి. ఇప్పుడు ఎంత గట్టిగా నొక్కుకుందో అంత గట్టిగాను ఉండి ఊడిపోకుండా మళ్ళీ కట్టేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ యంత్రం ఏం చేస్తుంది? గట్టిగా ఒక కట్టు ఒకటి వేసేస్తుంది. ఇప్పుడు మీరు ఆ కట్టు విప్పాలంటే ఏ ఇనప కత్తెరలో పట్టుకుని విప్పాలి తప్ప మామూలుగా ఊడిపోవడం కానీ జారి పడిపోవడం కానీ ఉండదు. పాత కట్టు ఏమైపోయింది? కొత్త కట్టు వేసినప్పుడు జారిపోయింది, అంతే, వదిలిపోయింది. భారతీయ సంప్రదాయంలో ఆర్షధర్మంలో కట్లు విప్పుకోవడానికి కట్లు వేసుకుంటాం. బ్రహ్మచారిగా శాస్త్రాన్ని తెలుసుకున్నాడు, కానీ మనస్సుకు ఒక ధర్మం ఉంది. అర్థమునందు అనురక్తి, కామమునందు అనురక్తి. ఇప్పుడు ఈ రెంటి నుంచి తాను తట్టుకునే ప్రయత్నం చేస్తే నిష్కారణంగా మనసు పాడైపోతుంది. అందరికీ అటువంటి నిగ్రహశక్తి ఉండదు. అప్పుడు ఈ అర్థాన్ని కామాన్ని ధర్మంతో ముడేసేయాలి. ముడేసేస్తే అర్థము ధర్మబద్ధమైపోతుంది, కామము ధర్మబద్ధమైపోతుంది. ఇప్పుడు కొన్నాళ్ళకి ఏమి సుఖం అంటాడు, అప్పుడు వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు గృహస్థాశ్రమంలోకి అంటే గృహస్థాశ్రమంలో వేసుకునే కట్లు అర్ధకామముల నందు కలిగినటువంటి అనురక్తి అనేటటువంటి కట్ల నుంచి విముక్తి పొందడానికి ఈ కట్లు వేసుకున్నాడు. అందుకే భార్య ధర్మపత్ని. అందుకని రోజు ప్రార్థన చేస్తాడు. తాను అనుభవించేటటువంటి సుఖాలన్నీ దేనికి పనికి రావాలి అంటే సుఖమన్న భావన అన్న కట్లు ఊడిపోయి ఇది సుఖమా అన్న వైరాగ్యం కలగడానికి పడాలి ఆ కట్లు తప్ప. ఆ కట్లు చాలా బాగున్నాయండి, రోజు ప్రార్థన చేస్తుంటే, రోజు కరెంటు పోకుండా ఉంటే ఎంత బాగుంటుందో, అందుకే ప్రార్థన చేస్తానంటే ఇంక ఎప్పుడూ అనవసరం, ఇంక దానివల్ల ఉపయోగం ఏముండదు. శంభోహో అన్నారు. అందుకే శం భావయతీతి ఇది శంభుహో అంటే సుఖం అనుభవించి 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 ఇది సుఖమా అన్న భావన కలిగితే అది సుఖం. పటికి బెల్లం తినడం సుఖం. చాలా పటికి బెల్లం తినేస్తే అబ్బా ఇంకొద్దండి అనిపిస్తుంది. అప్పుడు పటికి బెల్లంలో నిజంగా సుఖం ఉందా? ఉంటే ఇంత తిని ఇంకా తింటే కష్టం అని ఎందుకు అనిపించాలి? అనిపించకూడదు కదా. కాబట్టి సుఖం నాలో ఉంది, పదార్థంలో లేదు. అసలు నిరతిశయ సుఖం ఎక్కడుంది? ఎంత అనుభవించినా అబ్బా ఇంకొద్దనిపించేది ఏది లోకంలో? పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఈ సుఖాలు సుఖాలా అన్న వైరాగ్యం రావాలి. కట్లు మారి కట్లు పడడానికి ప్రార్థనలు చేస్తుంటాం. ఈ ప్రార్థనలు అనేటటువంటి వాటికి అందుకే సనాతన ధర్మంలో అంత శక్తివంతమైన స్థానంలోకి వెళ్ళింది. మీకు గమ్మత్తు ఏమిటంటే వేదమంత్రాన్ని మీరు సరళీకృతం చేయలేరు. కొన్ని మంత్రస్వరూపాన్ని పొందిన శ్లోకానికి అనువాదం కూడా మీరు చేయలేరు.
జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఇది జయమంత్రం అనుకోండి. దీన్ని నేను తెలుగులో చదువుకుంటానండి అని మీరు ఆంధ్రీకరించారనుకోండి, ఆంధ్రీకరించి చదువుతానంటే మీకు ఆ శక్తి రాదు, పోతుందంతే. ఆదిత్య హృదయాన్ని నేను తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయే శపథమన్వేష్టం చారణ చరితే పది లాంటి రామాయణ శ్లోకాలని కాదు, లేకపోతే తతో దేవగణా సర్వాహ అని ఆదిత్య హృదయం మొదలుపెట్టినప్పుడు అందులో ఉండేటటువంటి శ్లోకాలని కానీ నేను ఆంధ్రీకరించి చదువుకుంటాను అన్నారనుకోండి, అలా చదువుకుంటే కుదరదు. ఒక పూజ చేస్తున్నారనుకోండి, నా భాషలో నేను చేసుకుంటానండి శ్వేతవరాహ కల్పే అనను, తెల్ల పంది కల్పే అంటారన్నారనుకోండి, కుదరదు. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కొన్ని చోట్ల ప్రిస్క్రైబ్ చేయబడుతుంది, మీకు ఈ భాషలోనే మీరు చేయవలసి ఉంటుంది అని. అలాగే దేవతలతో మీరు అనుసంధానం అవ్వడానికి సంస్కృతమే పనికొస్తుంది. గమ్మత్తు ఏమిటంటే ఒక్కొక్క మహాపురుషుడు తన యొక్క ఉపాసన బలంతో సంస్కృతం కాకపోయినా సంస్కృతంలో ఉన్న శక్తిని తెలుగులో పెట్టారు. రుక్మిణీ కళ్యాణం వ్యాస భగవానుడు చేసిన సంస్కృత శ్లోకాలకు ఎంత శక్తో పోతన గారు చేసినటువంటి తెలుగు పద్యాలకు అంతే శక్తి. తెలుగు పద్యాలతో లేఖ చదువుకున్నా అదే ఫలితం. అంటే ఇప్పుడు మరి ఎక్కడదా ఫలితం అంటే పోతన గారి గొప్పతనం. పోతన గారు ఏం తపస్సు చేశారంటే మీరు నన్ను అడిగారనుకోండి, నేను అంటాను ఆయనకి ఏ ఆశ లేకపోవడమే ఆయన తపస్సు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పొతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. నేను లోకంలో బిరుదులు కోరుకోలేదు, లోకం నుంచి ధనాన్ని కోరుకోలేదు, లోకం నుంచి సన్మానాలు కోరుకోలేదు. నాకేం కావాలి అంటే ఈ మనుజేశ్వరాధములకిచ్చి, మా కుందిక దానిచ్చి అధములు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ పుచ్చుకుంటే ఏమవుతుంది, ఈ శరీరం వెళ్ళిపోతుంది, అది ఉండిపోతుంది. భగవన్నామాన్ని అమ్ముకున్న ద్రోహి అని రేపు కాలుడు పాశాలు వేసి కట్టి కొడతాను నన్ను. అందుకని నేను అలా దెబ్బలు తినడానికి సిద్ధంగా లేను. సమ్మతి శ్రీహరికి ఇచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాదొకడు మనస్ఫూర్తిగా నేను భగవంతుడి కోసం చెప్పుకుంటున్నాను. ఈ కథ నాకు నోరిచ్చాడు కాబట్టి చెప్పుకుంటున్నాను. ఇది పోతన గారి పూనిక. ఇలా చెప్పుకున్నారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు భాషలో పద్యాలున్నా అందులో ఉన్నటువంటి పద్యాలకి సంస్కృత శ్లోకాలకు ఉన్న శక్తి తెలుగు పద్యాలకు వచ్చేసింది. ఆ స్థాయిలో నువ్వు నిలబడగలిగితే నువ్వు అన్న మాట మంత్రం అవుతుంది, నువ్వు అన్న మాట ప్రార్థన అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఋషితుల్యులైనటువంటి వ్యక్తుల యొక్క వాంగ్మయాన్ని చదివేటప్పుడు ఎక్కడైనా ప్రార్థన లాంటిది ఉందా వెతుక్కోవలసి ఉంటుంది. చిత్రం ఏమిటంటే భగవంతుణ్ణి హృదయం నిండా అనుభవించిన మహాపురుషుల నోటి వెంట వచ్చేటటువంటి ప్రార్థనలు పరమశక్తివంతములై ఉంటాయి. అవి మామూలుగా ఉండవు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే నీ అంత నీవుగా ప్రార్థనను రచన చేయడం కానీ ప్రార్థన చదువుకోవడం కానీ తప్పు. ప్రార్థన అన్నది ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పినవే మీరు చదువుకోవడం మంచిది. పెద్దల యొక్క త్యాగం ఎక్కడుంటుందో తెలుసా అండి? నేను చేస్తున్నాను అని వాళ్ళ పేరు పెట్టుకోరు, మాం అంటారంటే నేను. ఇప్పుడు అది మీరు చదివితే నేను, ఇప్పుడు నేను చదివితే అది నాకు వర్తిస్తుంది. దరఖాస్తు భూమిమ్మని ఓ చదువురానాయన కోసమని ఎవరో చదువొచ్చినాయని రాశాడు. నిషాని ఎవరేశాడు? చదువురానాయన వేశాడు. చాలా బాగా రాశారండి ఈ దరఖాస్తు అని చెప్పి కలెక్టర్ గారు 2 ఎకరాల భూమి ఇచ్చాడు. ఇప్పుడు రాసిన ఆయనకి ఇస్తాడా, నిషాని వేసిన ఆయనకి ఇస్తాడా? నిషాని వేసిన ఆయనకే ఇస్తాడు. రాసిన ఆయనకి ఏమీ ఉండదు. ఎవడు నిషాని వేశాడో ఆయనకే ఫలితం ఇస్తారు. అలాగే ప్రార్థన యందు నమ్మకంతో మీరు చేశారనుకోండి, అది మీరు చేశారా, మీరు రచన చేశారా అని ఈశ్వరుడు అడగడం. మీకు ఆ నమ్మకం కుదిరి చేస్తే మీకే ఆ ఫలితాన్ని ఇస్తారు. ప్రార్థన యందు నమ్మకంతో మీరు చేశారనుకోండి, అది మీరు చేశారా, మీరు రచన చేశారా అని ఈశ్వరుడు అడగడం. మీకు ఆ నమ్మకం కుదిరి చేస్తే మీకే ఆ ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఇప్పుడు అంత నమ్మకంతో అంత పూనికతో ఈశ్వరుణ్ణి అనుభవించి ఎవరు చేశారో దాన్ని మీరు పుచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రయత్నపూర్వకంగా వెతుక్కుంటారు, వాంగ్మయంలోంచి వెతుక్కుని ఆ ప్రార్థన తీసుకుంటారు. దాన్ని బాగా మనసులో విచారణ చేస్తారు. ప్రార్థన మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఏమీ తెలియకుండా చేసినది ప్రార్థనే, దానికి ఫలితం ఉంటుంది. ఫలితం లేకపోవడం అన్నది ఉండదు ప్రార్థనకి. తెలిసి చేసినటువంటి ప్రార్థన సద్య ఫలితం ఇచ్చేస్తుంది. సద్య ఫలితం. మీరు నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నాను. ఏమీ అక్కర్లేదు, మీరు నమ్మి చేస్తే ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనము ప్రార్థన వలన కలిగి తీరుతుంది.
ప్రార్థనకి ప్రాణము మీ నమ్మకమే, మీ పూనికయే. ఇప్పుడు పూనిక కలగాలనుకోండి, కృష్ణకర్ణామృతంలో శ్లోకాన్ని ఇంకా ఏమీ చెప్పకుండా శ్లోకంలో హే గోపాలక అంటే ఆయన గోపాలుడు ఎందుకు జన్మించిన వాడు అని నేను పూర్తి చేశాను అనుకోండి, మీకు పూనిక కలుగుతుందా? నాకు పూనిక ఉందా? కాబట్టి నేనేం చేయాలి? పందిర్రాట వేసేవాళ్లే వేయాలి. పందిర్రాట వేయడం ఒక పని చేస్తుంటారు. పందిర్రాట వేసేటప్పుడు ఏదో గుల్లగుల్లగా ఇలా తీసేసి పందిర్రాట వేసేయరు. బాగా గొయ్యి తీసి అందులో పెట్టి రాళ్ళు వేసి గుణపాన్ని తిప్పి నొక్కుతారు. అంతా అయిపోయిన తర్వాత ఇంత బాగా వేశాను కదా, ఇంక ఈ రాట కదలదని వెళ్ళడు, కదిపి చూస్తాడు ఒకసారి. రాట కదలటం లేదు, అప్పుడు వెళ్తాడు ఆయన. ప్రార్థన గురించి మాట్లాడితే పందిర్రాట వేసినట్టు మాట్లాడని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే నీ నమ్మకం దానిలో ఉంది. నమ్మకంతో తరించవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమో. ఒక్కొక్క పెను విపత్తు ప్రార్థన వల్ల తప్పచ్చు, వంశాలు వంశాలు నిలబడచ్చు. ప్రార్థన అన్నది అంత గొప్పది. ప్రార్థన అంత గొప్పదైతే ఒక శంకర భగవత్పాదులు అటువంటి ప్రార్థనా శ్లోకాన్ని మనకు అందిస్తే అది ఎంత శక్తివంతమై ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో అంతగా కృష్ణ భక్తితో రమించిపోయినటువంటి లీలాశుకుడు ఒక శ్లోకాన్ని మీకు అందించాడు అనుకోండి. ఇప్పుడు ఆ శ్లోకం ఎంత శక్తివంతమై ఉంటుంది ప్రార్థనా శ్లోకంగా. అంటే మీరు ఆ శ్లోకం గురించి బాగా మనసులో అవధరించి ఉన్నారనుకోండి, అందులో ప్రతిపాదింపబడినటువంటి ప్రతి విషయం మీద మీకు పూనిక నిలబడి ఉందనుకోండి, పందిరిరాట కదిపి చూసి ఉంచారనుకోండి, మీరు ఇప్పుడు ప్రార్థన అంతా చెయ్యక్కర్లేదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. అందులోంచి ఒక మాట మీరంటే మీకు ఫలితం వచ్చేస్తుంది అంతే. అదేమిటండి అలా ఎలా వచ్చేస్తుంది? వస్తుందంటే దాని శక్తి అటువంటిది. పెద్ద మంట ఏం చేయగలదో చిన్న నిప్పురవ్వ యొక్క ప్రతిరూపమే ఆ మంట. చిన్న నిప్పురవ్వే మంట అవుతుంది. నువ్వు పూనికతో ప్రార్థనలోంచి చెప్పిన ఒక్క మాట నిన్ను ఆ స్థాయికి పెంచి నీ దరిద్రాన్ని దావానలల్లా కాల్చగలదు. కాబట్టి లీలాశుకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో హే గోపాలక. చిత్రం ఏంటంటే ఆయన ఎంత అందమైనటువంటి ప్రార్థన చేశాడంటే కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవాను అనేకమైనటువంటి నామాలు పెట్టి పిలిచాడు. ఆ నామాలు పెట్టి పిలవడంలో కూడా ఏదో ఒక వరుస క్రమాన్ని పాటించాడా లేదా, లేకపోతే ఏదో నామాలు చెప్పేసినట్టుగా విశ్వం విష్ణుర్వషట్కారో భూతవ్యభత్ ప్రభు అన్నట్టుగా ఏమైనా చెప్పాడా? మీరు దాన్ని అల్లుకోవడంలో ఉంటుంది. మీరు ఒక జపం, ఇప్పుడు చూడండి పువ్వులు అన్ని ఉంటాయి, కాసిన ఎర్ర పువ్వులు, కాసిన తెల్ల పువ్వులు, కాస్త తులసి దళాలు, లేకపోతే ఏదో ఆకులు అక్కడ పడేస్తారు. పూలదండ కట్టేవాడికి ఒక చమత్కారం ఉంటుంది. కాసిన తెల్ల పువ్వులు కడతాడు, కట్టి ఎర్ర పువ్వులు తీసుకుని ఇంకొన్ని కడతాడు, తర్వాత మళ్ళీ తెల్ల పువ్వులు కడతాడు, తర్వాత కాసిన ఆకులు కడతాడు. ఇప్పుడు ఈ దండంతా అయిపోయిన తర్వాత ఇలా ఎత్తిపట్టి ఈశ్వరుడికి వేశారనుకోండి, ఈ తెలుపు ఎరుపు ఆకుపచ్చతో ఆ దండ చాలా శోభస్కరంగా ఉంటుంది అలంకారం అయినప్పుడు. అలాగే ఆయన పిలవడంలో కూడా ఒక వరుస క్రమం ఉంది, ఆయన అనుభవం ఉంది. దాన్ని మీకు నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మీరు అసలు ఆయన అన్న వరుస క్రమాన్ని వినండి. హే గోపాలక, హే కరుణా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగస్త్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ, పాలయ పరం జానామి నత్వాం వినా. అంతే ఆ శ్లోకం. ప్రార్థనకి చాలా గొప్పతనం దేనివల్ల వస్తుందో తెలుసా అండి? ఎంత తేలికగా ఉంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తు రాక వదిలిపెట్టేసినా దాని యొక్క సమగ్రత పాడైపోకూడదు. దాని స్థానంలో పొరపాటున ఇంకొకటి వచ్చినా దాని యొక్క సమగ్రత పాడవకూడదు. ఒకవేళ అందులో ఏదో ఒకటే గుర్తొచ్చి అన్నా దాని గొప్పతనం పోకూడదు. పూనికతో అనడం వల్ల అది ఆ ఫలితాన్ని ఇవ్వగలగాలి తప్ప, ఏమన్నా పద్యం పూర్తిగా నాకు జ్ఞాపకం రాలేదండి, మధ్యలో ఏదో రావట్లేదు ఏదో రావట్లేదు ఏదో రావట్లేదని మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఏదో ఒక్కటి వదిలేస్తే ఇప్పుడు ఆ పద్యానికి ఉండవలసినటువంటి పూర్ణత్వం పోయే అవకాశం ఉండదు, ఛందస్సు పోతుందేమో. మీ పూనిక వలన మీకు ఫలితం రావడం మాత్రం పోదు. ఆయన ఎంత అందంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. పిలవడంలో ఉన్నటువంటి గొప్పతనం సంబోధనా ప్రథమా విభక్తి. పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు ఈశ్వరుణ్ణి. ఎవరిని పిలుస్తాడు ఆయన?
ఆయన ముందే చెప్పుకున్నాడు, నాకు మనస్సులో ఎప్పుడు చేతో యమ కుసుమావభాసం, ఎప్పుడు లోపల అతసీ పుష్పం ఎలా ఉంటుందో అటువంటి కృష్ణుణ్ణి పట్టుకుంటానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కృష్ణ భగవానుణ్ణి సాకారంగా చూస్తున్నాడు. చూసి ఆయన్ని పిలుస్తున్నాడు, హే గోపాలక అని పిలిచాడు. ముందు భగవంతుణ్ణి పిలిచేటప్పుడు మొట్టమొదటి పిలుపు ఏమని పిలవాలి అంటే, హే పరబ్రహ్మం, హే పరబ్రహ్మన్, హే బ్రహ్మన్ అని పిలవాలి. అలా పిలవలేదు లీలాశకుడు. ఆయన అన్నాడు, హే గోపాలక, గోపాలుడా అని పిలిచాడు. గోపాలుడా అని పిలిస్తే కృష్ణుడు పొంగిపోవాలండి. గోపాలుడా అంటే నిజానికి ఆవుల్ని కాసేవాడా అని దాని అర్థం కాదు. గో అంటే శబ్దం, వాక్కు, వాక్కులను కాసేవాడా అని ఒక అర్థం. అసలు నేను మాట్లాడాలంటే మాటకి వెనక భావన ఉంటే కదా నేను మాట్లాడడం. మీరు ఒక్క విషయం మీద ఎన్నింటిని చెప్పగలిగితే అంత భావజాలం మీకున్నట్టు. మీరు ఎంత తక్కువ చేసి మీరినివి చెప్పలేకపోతే అంత భావజాలం తగ్గినట్టు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.